ఉపయోగించి కూడా లాభం లేదు. మెదలకుండా కూర్చొని చూస్తూ ఉండి ఎక్కడన్నా దారి తప్పుతున్నారు, అప్పుడు బ్లైండ్ ఫోల్డెడ్గా వాళ్ళు వెళ్తున్నారు. ఇఫ్ యూ క్యాన్ జస్ట్ పుల్ దెమ్ టు ద రైట్ లైన్ ఆర్ అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ వాచ్. సో ఇంకొకటి, హీరోలు పెద్ద హీరోలు ఎవరు కూడా కొత్త బ్యానర్స్లో చెయ్యరు అనే ఒక నింద వేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్లీ వాళ్ళకి రెమ్యునరేషనే కదా కావాల్సిందని. సో బ్యానర్ ఏదైతే ఉంది ఏముంది బడ్జెట్నే కూడా చూస్తారు హీరోస్. ఐ బీన్ వాచింగ్ యువర్ క్వశ్చన్స్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. ఐ బీన్ టెల్లింగ్ నో, నేను చూస్తున్నానని. మ్యామ్, నింద అనే పదం చాలా పెద్దది. లెట్స్ నాట్ యూజ్ దట్ వర్డ్. నేను చూసినంత వరకు నా బడ్జెట్ ఈస్ లిమిటెడ్. నాకు ఇంతే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. నౌ కెన్ ఐ ఎఫర్డ్ సంబడీ వెరీ బిగ్? సో అక్కడే నా ఫిల్ట్రేషన్ అయిపోయింది. బట్ సమ్వేర్ ఐ ఫీల్ ఓకే, దీస్ పీపుల్ చేస్తే మేబీ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చేమో, కొంచెం ఫైనాన్స్ బయట నుంచి కూడా తీసుకొని. అప్పుడు నేనేమవుతానంటే ఐ విల్ బికమ్ ఎ కమర్షియల్ ప్రొడ్యూసర్. బికాజ్ నేను అక్కడ ఏం చేస్తున్నానంటే నా కథను వదిలేసి పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు రావాలన్నది మాత్రమే చూస్తాను. నా కథని ప్రజెంట్ చేయలేను. సో నాకు వచ్చారు, ఐ మీన్ టు బీ వెరీ ఫ్రాంక్, ఐ వాంటెడ్ దుల్కర్ ఫర్ దిస్ ఫిల్మ్. You people will, after watching, I'm sure I will be meeting you again. You will say, yes, your choice of thinking was right. But can I go to Dulquer? Do I have that much of financial strength to go to Dulquer? The moment I go to Dulquer, everything increases. And I have to justify to him that, you know, my financial strength is so great that I can bear you. You know, I need to give him that confidence. So when I can't give that confidence, there's no point in going to them. So yes, but I did try. To be frank with you, I tried with Siddharth. I mean, I'm giving you the name. I thought, okay, Bommarillu, chala manchi family story. I will try him. తను అన్నారు కదా, ఓకే ఓకే కథ ప్రొడక్షన్ హౌస్ కొత్తదైతే నాకేం ప్రాబ్లం లేదు. నాట్ హీ బట్ హిస్ ఫాదర్ వాజ్ ద వన్ హూ గివ్ మీ ఆన్సర్ దట్ ప్రొడక్షన్ హౌస్తో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే డైరెక్టర్తో, డెబ్యూ డైరెక్టర్ అంటే నాకు వద్దు, కథ ఇచ్చేస్తే మాకు కావాల్సిన డైరెక్టర్తో చెప్పి వీడు కథ చెప్పాడు అంటే హీఈస్ కన్సీవ్డ్, హీఈస్ యూనో బేడ్ ద చైల్డ్ ఫర్ 9 months అండ్ సడన్లీ ఐ సే యూ గివ్ అవే యువర్ చైల్డ్ టు సంబడి. హౌ ఈజ్ ఇట్ రైట్? ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ యూ. సో అంటే ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, ఇట్స్ త్రూ ద ఫాదర్, త్రూ సంబడి ఎల్స్ ద ఆన్సర్ కేమ్. అండ్ నా కళలు నిజంగానే దుల్కర్ దగ్గర ఉన్నాయి. ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ దుల్కర్ సూన్ ఇఫ్ యూ గివ్ మీ సక్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, దెర్ ఈస్ అ స్టోరీ లైక్ దాట్ ఫర్ హిమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మా. ఉమా గారు, టీజర్ బాగుందండి. ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చూపించబోతున్నారు అనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు విశ్వనాథ్ గారిని కలిశాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కలిశాను అని. అక్కడ నుంచి నాకు తెలిసి మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్గా చెప్పారు సినిమా తీయడానికి. బట్ ప్రొడ్యూస్ చేయడానికి, లేడీ ప్రొడ్యూసర్గా ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఎప్పటి నుంచి? మీరు అన్నారు తెలుగు సినిమాలు కూడా తక్కువ చూస్తాను. మా అమ్మ పేరు ఝాన్సీ అండి. లేడీ అనే పదాన్ని నేను పుట్టగానే తీసేసింది ఆవిడ నా దగ్గర నుంచి. సో ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ ఎ లేడీ ప్రొడ్యూసర్. లేడీ మా కో డైరెక్టర్ గారిని ఇక్కడ పిలిచారంటే చెప్తాను నేను లేడీనో కాదో. సో అందుకని లేడీ అనే పదాన్ని ఐ డోంట్ రియలీ కన్సిడర్ ఇట్. బట్ ఎస్, అఫ్ కోర్స్, కొత్త ఎనీ ఇండస్ట్రీ ఫర్ ఎ బిజినెస్ పర్సన్, ఐ వాజ్ ఇన్ టు బిజినెస్, ఐ వాజ్ ఇన్ టు మార్కెట్ రీసెర్చ్ బిఫోర్. బిజినెస్ అనేది నువ్వు టూత్ బ్రష్ అమ్మినా ఒకటే, యూనో పెద్ద పెద్ద బంగారం అమ్మినా, ఏది మెర్సిడీస్ కార్ అమ్మినా అమ్మే విధానం అయితే ఒకటే కదా. అలాగే నాకు కథలు తెలుసు, నాకు ఎలాంటిది కావాలో తెలుసు. ఇట్స్ హియర్ లైక్ ఫర్ మీ ఇస్ అ బెట్టింగ్. నేను తీసుకొచ్చి నా 6-7 కోట్లు ఇందులో పెట్టేస్తున్నా. ఇట్స్ అ బెట్. వెదర్ ఐ సక్సీడ్ ఇన్ ఆర్ ఇస్ డిపెండ్స్ ఆన్ 1% లక్ లేడీ. నాకు 99% అవన్నీ బాగున్నా, 1% ఏంజల్ ఈజ్ నాట్ డాన్సింగ్ ఆన్ మీ, ఇట్ డజంట్ హ్యాపెన్. So I took it as a thing that, you know, whatever I want, I'm doing. At the end of the day, నేను కావాలనుకున్నది, నేను చేయాలనుకున్నది చేశానా లేదా అంతవరకే. ఇన్స్పిరేషన్ ఏంటండి ప్రొడ్యూసర్ అవ్వడానికి? నాకు ప్రొడ్యూసర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ నా కథలు. నేను ఇప్పుడు వస్తున్న సినిమాలు అంటే నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే కొన్ని సినిమాల్ని చూసినప్పుడు నాకు కొంతమంది అంటారు సినిమాలు చూసి ఎవడైనా నేర్చుకుంటాడా, ఆల్రెడీ వాళ్ళందరికీ అలా ఉంటేనే చేస్తారు. కొంతమంది అంటారు సినిమాలు ఇలాంటివి రావాలి ఎందుకంటే ఇందులో అంత అవేర్నెస్ ఉంది అంటారు. అదే మనుషులు అంటారు మేము ఇలాగే సక్సెస్లు ఇది చేసుకుంటాం అంటూ ఉంటారు. సో అసలు సినిమా ఏం చేస్తుంది, ఏమి చేయట్లేదు అంటే తప్పకుండా చేస్తుంది సార్.
అది ఒకవేళ చేయకపోతే వై ఆల్ దోస్ బ్రాండ్స్ ఆర్ కమింగ్ టు ద హీరోస్ అండ్ సేయింగ్ దట్ యూ బికమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్? ఎందుకంటే నువ్వు నటిస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను హీరోగా నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఏ బ్రాండ్కి అటాచ్ అయ్యావో ఆ బ్రాండ్ నాకు నచ్చేలాగా నేను వెళ్తాను అని అనుకోవటానికి కోసమే కదా మీరు చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ అ ఫిల్మ్ ఆన్ ద పీపుల్. అలాంటప్పుడు మనం వై దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఉందా?